వెల్కమ్ టు సింపుల్ హోమ్ షెఫ్. నేను మీ సౌజన్య. ఇవాళ మనం మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ స్టైల్లో మటన్ బిర్యానీ చేస్తే మటన్ సాఫ్ట్గా కుక్ అయ్యి అందరికీ నచ్చేలా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా మ్యారినేట్ చేసుకోవడానికి శుభ్రంగా కడుక్కున్న 2 kg మటన్ తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ కసూరి మేతి, మింట్ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 కప్ పెరుగు వేసి ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు ఫైనల్గా 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని కలిపి మూత పెట్టి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. టైం లేని వాళ్ళు ఒక 2 అవర్స్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బిర్యానీ చేసుకునే గంట ముందు బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకోండి. నేను 2 kg మటన్కి 1.5 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక హోల్ బిర్యానీ స్పైసెస్, 4 పొడవుగా కట్ చేసుకున్న మిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసుకొని కలుపుకోండి. కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టకుండా ఉడికించుకోండి. ఇప్పుడు మూత పెట్టి మీ మటన్ టెక్స్చర్ని బట్టి 3 నుంచి 5 విజిల్స్ రానిచ్చుకోండి. నాకు 4 విజిల్స్కి మటన్ ఉడికిపోయింది. మీ మటన్ టెక్స్చర్ని బట్టి మీరు విజిల్స్ రానిచ్చుకోండి. తర్వాత బిర్యానీ రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 లీటర్స్ వాటర్ పోసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్, 4 పొడవుగా కట్ చేసుకున్న మిర్చి, పుదీనా, కొత్తిమీర, 3 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఘీ, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని కలుపుకోండి. ఇందులో ఒక 10 జీడిపప్పు వేసి వాటర్ బాయిలింగ్ వచ్చే వరకు మూత పెట్టి మరిగించండి. వాటర్ బాయిల్ అయ్యాక మూత తీసి ముందుగా నానబెట్టుకున్న రైస్ని 80% కుక్ అయ్యేదాకా ఉంచండి. రైస్ 80% కుక్ అయ్యాక ఎక్సెస్ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని రైస్ని చన్నీళ్ళతో కడిగితే ఇంకా ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ దమ్ కోసం మందంగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఘీ, ఉడికించిన మటన్ని వేసుకొని కలుపుకోండి. ఉడికించిన మటన్లో నీళ్లు కనుక ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం నీళ్లు ఇగరనివ్వండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కలర్ కోసం నేను ఫుడ్ కలర్కి బదులు పాలు, పసుపు కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఉడికించి పెట్టుకున్న రైస్ని మటన్ మీద లేయర్స్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు స్ప్రెడ్ చేసుకున్న రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కలర్ కోసం పాలు, పసుపు కలుపుకున్న మిక్స్ని 3 టేబుల్ స్పూన్స్ ఘీ, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇప్పుడు ఒక క్లాత్ని తడిపి రైస్ మీద స్ప్రెడ్ చేయండి. ఇలా చేయడం వల్ల దమ్ బయటకి పోకుండా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ పైన మూత పెట్టి ఒక బరువైన వస్తువుని పెట్టి హై ఫ్లేమ్లో 5 మినిట్స్, తర్వాత లో ఫ్లేమ్లో 15 మినిట్స్ పెట్టి దమ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 మినిట్స్ కదపకుండా ఉంచండి. పైన చెప్పిన విధంగా చేస్తే మీరు ఇంట్లోనే టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో మటన్ బిర్యానీ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. హ్యాపీ కుకింగ్. హలో ఆల్, వెల్కమ్ టు సింపుల్ హోమ్ షెఫ్. నేను మీ సౌజన్య. ఇవాళ మన స్పెషల్ రొయ్యల్ బిర్యానీ. ఇది సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్.
ముందుగా 1 కేజీ శుభ్రంగా కడుక్కున్న ప్రాన్స్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో ప్రాన్స్కి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోండి. అలా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ నూనె, 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోండి. నూనె వేడి అయ్యాక హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. అవి వేగాక 4 కట్ చేసుకున్న మిర్చి, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ కసూరి మేతి వేసుకుని 2 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు కాసేపు వేగాక మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాలు మగ్గించుకోండి. అలా మగ్గిన ప్రాన్స్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం గిన్నెలో 2 లీటర్స్ వాటర్ పోసుకొని అందులో హోల్ బిర్యానీ స్పైసెస్, గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్, 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. వాటర్ తెరలే వరకు బాయిల్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు అరగంట పాటు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోండి. నేను 1 కేజీ ప్రాన్స్కి 750 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. రైస్ 80% కుక్ అయ్యేలా చూసుకోండి. తర్వాత ఎక్సెస్ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని రైస్ని చన్నీళ్ళలో కడిగితే ఇంకా ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ దమ్ కోసం ముందుగా వండుకున్న ప్రాన్స్ పైన రైస్ ఒక లేయర్ వేసుకొని దాని మీద 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి మిగిలిన రైస్ వేసుకొని కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్, గీ వేసుకొని ఒక గుడ్డ ఆర్ నాప్కిన్ తడిపి అన్నంపై పరిచి మూత పెట్టి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోండి. స్టవ్ ఆపేశాక 15 నిమిషాల పాటు కదపకుండా ఉంచండి. ఎప్పుడెప్పుడా అనుకుంటున్న ప్రాన్స్ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. హలో ఆల్, వెల్కమ్ టు సింపుల్ హోమ్ షెఫ్. నేను మీ సౌజన్య. ఇవాల్టి మన స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. ఇది పర్ఫెక్ట్గా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో ఇవాళ నేను మీకు చెప్తాను. నేను చెప్పిన కొలతలతో బిర్యానీ చేయండి. ఇది అందరికీ నచ్చేలా, మెచ్చేలా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా శుభ్రంగా కడుక్కున్న కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్న 1 కేజీ చికెన్ని తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడవుగా కట్ చేసుకున్న 8 మిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా, 1/2 లీటర్ పెరుగు, హోల్ బిర్యానీ స్పైసెస్, 2 టేబుల్ స్పూన్ల కసూరి మేతి, 1 పెద్ద నిమ్మకాయ రసం, 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి ముక్కలకి బాగా పట్టేలా మ్యారినేట్ చేసుకోండి. ఇది కుదిరితే మూత పెట్టి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే 1 గంటన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బిర్యానీ రైస్ కోసం బాస్మతి రైస్ శుభ్రంగా కడుక్కొని 1 అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి 8 నిమిషాలు ఉడికించుకోండి.
ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 లీటర్ల నీళ్లు పోసుకోండి. ఇప్పుడు అందులో హోల్ బిర్యానీ స్పైసెస్, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 కప్పు జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 చెక్క నిమ్మరసం పిండుకొని మూత పెట్టి వాటర్ బాయిలింగ్ వచ్చే వరకు మరగనివ్వండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నిదానంగా వేసుకోండి. రైస్ 70% కుక్ అయ్యాక స్ట్రైనర్తో పక్కకి తీసుకోండి. ఇప్పుడు బిర్యానీ దమ్ కోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ముందుగా ఉడికించుకున్న చికెన్ని గ్రేవీతో పాటు వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పాలు, పసుపు కలుపుకున్న మిక్స్ని వేసుకొని ముందుగా బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ని లేయర్స్లా స్ప్రెడ్ చేసుకొని కొంచెం కుంకుమ పువ్వు వేసుకున్న పాలని వేసుకొని మిగిలిన రైస్ని స్ప్రెడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని 1 కప్పు బాస్మతి రైస్ ఉడికించుకున్న నీళ్ళని అంచుల చుట్టూ పోసుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, గరం మసాలా స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టి 6 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక అరగంట కదిలించకుండా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి నిదానంగా కింద నుంచి కలుపుకోండి. చూడండి రైస్ ఎంత పొడిలాడుతూ ఉందో. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ ఇంట్లోనే రెడీ. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. డీటెయిల్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. హ్యాపీ కుకింగ్. హలో ఆల్, వెల్కమ్ టు సింపుల్ హోమ్ షెఫ్. నేను మీ సౌజన్య. ఇవాల్టి మన స్పెషల్ వెజ్ దమ్ బిర్యానీ. ఇది పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే సింపుల్గా, క్విక్గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని 2 లీటర్ నీళ్లు పోసుకొని మరిగించుకోండి. తరువాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2 కప్పులు పెద్దగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు, 1 కప్పు ఫ్రెంచ్ బీన్స్, 1 కప్ క్యారెట్ ముక్కలు, 1 కప్పు బంగాళదుంప ముక్కలు వేసుకొని 60 to 70% వరకు కుక్ చేసుకోండి. తరువాత ఇలా కుక్ అయిన వెజిటేబుల్స్ని నీళ్ళలో నుంచి తీసి ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పన్నీర్ ముక్కలు వేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పొడవుగా కట్ చేసుకున్న 5 మిర్చి, 2 టేబుల్ స్పూన్ల కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా, 1 కప్పు పెరుగు వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్ని 1 గంట పాటు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు బాస్మతి రైస్ బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని 2 లీటర్ల నీళ్లు పోసుకొని మరిగించుకోండి. తరువాత హోల్ బిర్యానీ స్పైసెస్, 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని వాటర్ బాయిలింగ్ వచ్చే వరకు మూత పెట్టుకొని మరిగించుకోండి. వాటర్ బాయిలింగ్ వచ్చాక ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. రైస్ 70% కుక్ అయ్యాక ఎక్సెస్ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని చన్నీళ్ళతో కడిగితే ఇంకా ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ దమ్ కోసం ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఇవి ఒక 5 నిమిషాల పాటు సాటే చేసుకోండి. తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ముందుగా కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని లేయర్స్ లాగా స్ప్రెడ్ చేసుకోండి. తరువాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా,
కలర్ కోసం ఫుడ్ కలర్ని కానీ పాలు పసుపు కలుపుకున్న మిక్స్ని కానీ వేసుకోండి. ఫైనల్గా పావు కప్పు నెయ్యి వేసుకొని దమ్ బయటికి పోకుండా తడుపుకున్న నాప్కిన్ని రైస్ పైన పరిచి మూత పెట్టుకొని 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, తరువాత 8 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోండి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 నిమిషాలు కదపకుండా పక్కన పెట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ ఇంట్లోనే రెడీ. ఈ స్టైల్లో చేసుకుంటే వెజిటేబుల్స్ ఫుల్ కుక్ అయ్యి రైస్ పొడిలాడుతూ ఉంటుంది. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. డీటెయిల్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. హ్యాపీ కుకింగ్. హలో ఆల్, వెల్కమ్ టు సింపుల్ హోమ్ షెఫ్. నేను మీ సౌజన్య. ఇవాళ మన స్పెషల్ ఆనియన్ కా సాలన్, అదేనండి బిర్యానీ గ్రేవీ. ఇది వెజ్ ఆర్ నాన్ వెజ్ బిర్యానీస్ కి, చపాతీ, రోటీ ఆర్ నాన్ ఎందులోకైనా బాగుంటుంది. ఇది సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం రోస్ట్ చేసి 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ వేసుకొని రోస్ట్ చేసుకోండి. కోకోనట్ పౌడర్ మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని రోస్ట్ చేసుకోండి. తర్వాత 1 ఇంచు చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు వేసుకొని రోస్ట్ చేసుకోండి. ఫైనల్గా 1 మీడియం సైజ్ ఆనియన్ పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారే వరకు ఉంచండి. ఈ డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని 1/2 కప్ వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 బిర్యానీ ఆకులు, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 1 మీడియం సైజ్ ఆనియన్, 4 పొడవుగా కట్ చేసుకున్న మిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది వేగే వరకు కలుపుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ని వేసుకొని 1 కప్పు వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇప్పుడు మూత తీసి కొంచెం చింతపండు ప్యూరీ లేదా 1/2 చెక్క నిమ్మరసం వేసి పిండుకోండి. తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి. ఫైనల్గా గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ కా సాలన్ రెడీ. మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. హ్యాపీ కుకింగ్.
హలో ఆల్, వెల్కమ్ టు సింపుల్ హోమ్ షెఫ్. నేను మీ సౌజన్య. ఇవాళ మన స్పెషల్ టొమాటో రైస్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెజ్ రైస్ ఐటమ్స్. ఇది చాలా మంది చాలా రకాలుగా చేస్తారు, కానీ నేను చెప్పిన విధంగా చేస్తే దీని టేస్ట్ బిర్యానీస్తో సమానంగా ఉంటుంది. ఇది రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ వాటర్ పోసుకోండి. వాటర్ మరిగాక నేను చూపించిన విధంగా టొమాటోస్కి ఘాట్లు పెట్టుకొని 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టొమాటోస్ చల్లారాక వాటి మీద ఉన్న స్కిన్ని పీల్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. తరువాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక అందులో 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు చెక్క, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 2 యాలకులు, 3 లవంగాలు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ వేసి కలుపుకోండి. ఇప్పుడు 4 మిర్చి చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. అవి కొంచెం వేగాక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలుపుకోండి. తరువాత ముందుగా గ్రైండ్ చేసుకున్న టొమాటో ప్యూరీని వేసుకొని కలుపుకోండి. ఆ టొమాటో ప్యూరీ ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి కలుపుకోండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి టొమాటో ప్యూరీ అంతా రైస్కి పట్టేలాగా కలుపుకోండి. నేను ఇక్కడ 3 టొమాటోస్కి 1.5 కప్ రైస్ తీసుకుంటున్నాను. ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రైస్ రెడీ. ఇది రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.
హలో ఆల్, వెల్కమ్ టు సింపుల్ హోమ్ షెఫ్. నేను మీ సౌజన్య. ఇవాల్టి మన స్పెషల్ క్యాప్సికమ్ మసాలా రైస్. ఇది స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా సింపుల్గా టేస్టీగా చేసే పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ. లెట్స్ స్టార్ట్. ముందుగా మసాలా పౌడర్ కోసం ప్యాన్ పెట్టుకొని 6 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని కలుపుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టి నేను చూపించిన విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని కొంచెం పెద్దగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. తరువాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుతూ 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని మసాలా అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. అంతే, ఎంతో క్విక్గా రెడీ అయ్యే టేస్టీ క్యాప్సికమ్ మసాలా రైస్ రెడీ. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మళ్ళీ చేసుకుని తినాలనిపించేలా ఉంటుంది. డీటెయిల్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. హ్యాపీ కుకింగ్. హలో ఆల్, వెల్కమ్ టు సింపుల్ హోమ్ షెఫ్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా రొయ్యల వేపుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ స్టైల్లో రొయ్యల వేపుడు ట్రై చేస్తే మనకి డ్రైగా కాకుండా కొంచెం రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా 1 కేజీ క్లీన్ చేసుకున్న రొయ్యల్ని తీసుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలిపి వాటి నుంచి వచ్చిన నీరు ఇంకే వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు మనం రొయ్యల వేపుడు కోసం మసాలా తయారు చేసుకుందాం. దానికోసం 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 10 లవంగాలు, 1 ఇంచు చెక్క, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 5 యాలకులు తీసుకొని అరకప్పు నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి అవి వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసుకొని కలుపుకోండి. తరువాత 6 పొడవుగా కట్ చేసుకున్న మిర్చి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోండి. అవి కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. ఆనియన్స్ వేగాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా కలుపుకొని వేగనివ్వండి. తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని మసాలాలు బాగా పట్టే వరకు కలుపుకోండి. తరువాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసి కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి. తరువాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి.
అంతే, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు రెడీ. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో నాకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. హ్యాపీ కుకింగ్. హలో ఆల్, వెల్కమ్ టు సింపుల్ హోమ్ షెఫ్. నేను మీ సౌజన్య. ఇవాల్టి స్పెషల్ చికెన్ గీ రోస్ట్. ఇది మసాలాలతో స్పైసీగా చేసుకుంటే రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా మ్యారినేట్ చేసుకోవడానికి క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకోండి. ఇది బోన్ ఆర్ బోన్లెస్ చికెన్తో చేసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 కప్పు పెరుగు, 1 హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 3 యాలకులు, 1 ఇంచు చెక్క, 8 లవంగాలు, హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకొని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి. తరువాత 10 నుంచి 12 ఎండుమిర్చి వేసుకొని మాడిపోకుండా బాగా కలుపుతూ రోస్ట్ చేసుకోండి. ఈ రోస్ట్ చేసుకున్న మసాలాలు చల్లారాక ఒక మిక్సీలో వేసుకొని 1 కప్ వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని కలుపుకోండి. తరువాత కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు చికెన్ని 3 నిమిషాలు ఉడికించుకొని మూతపెట్టి లో ఫ్లేమ్లో చికెన్ని ఉడికే వరకు ఉడికించుకోండి. తరువాత మూత తీసి కలుపుకొని ఎక్కువ నీళ్లు ఉంటే ఇగరనివ్వండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుంటూ చికెన్ని రోస్ట్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రైస్లో కానీ చపాతీలో కానీ రుచికరంగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సింపుల్ హోమ్ షెఫ్.
హలో ఆల్, వెల్కమ్ టు సింపుల్ హోమ్ షెఫ్. నేను మీ సౌజన్య. ఇవాల్టి మన స్పెషల్ స్ట్రీట్ స్టైల్ చిల్లీ చికెన్. ఇది చికెన్ లవర్స్కి ఎంతో ఇష్టమైన రెసిపీ. ఈ స్టైల్లో చేసుకుంటే చికెన్ బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా, మంచి స్పైసీగా అందరికీ నచ్చేలా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. దీనికోసం కొంచెం పెద్దగా కట్ చేసుకున్న బోన్లెస్ చికెన్ని తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు బాగా బీట్ చేసుకున్న ఒక ఎగ్ని వేసుకొని బాగా కలుపుకోండి. తరువాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కోట్ చేసుకోండి. ఇలా కలుపుకున్నాక 1 గంట పాటు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక బాండీ పెట్టుకొని సరిపడా నూనె వేసుకోండి. నూనె కాగాక కోట్ చేసుకున్న చికెన్ని నేను చూపించిన విధంగా విడివిడి ముక్కలలా వేసుకొని లో హీట్లో 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తరువాత 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల చికెన్ పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై అయిన చికెన్ని ఒక నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు సాటే కోసం ఒక ఓక్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న 2 వెల్లుల్లి, కరివేపాకు, 4 మిర్చి, చిన్నగా కట్ చేసుకున్న 1/2 ఉల్లిపాయలు, కొంచెం పెద్ద క్యూబ్స్లా కట్ చేసుకున్న 1/2 ఉల్లిపాయ, 1/2 క్యాప్సికమ్ వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. తరువాత 1 కప్పు నీళ్లు పోసుకొని అవి బాయిలింగ్కి వచ్చాక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని కలుపుకోండి. తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలని వేసుకొని హై ఫ్లేమ్లో సాస్ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ చిల్లీ చికెన్ రెడీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉంటుంది. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి. డీటెయిల్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. హ్యాపీ కుకింగ్. హలో ఆల్, వెల్కమ్ టు సింపుల్ హోమ్ షెఫ్. నేను మీ సౌజన్య. ఇవాల్టి మన స్పెషల్ ఫ్రైడ్ చికెన్. ఇది చాలా టేస్టీగా, లోపల జ్యూసీగా, బయట క్రిస్పీగా ఉంటుంది. ఇది అందరికీ నచ్చే మంచి స్టార్టర్. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా క్లీన్ చేసుకున్న, కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్న కేజీ చికెన్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 గుడ్లు వేసి ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 5 టేబుల్ స్పూన్ల మైదా కూడా వేసి ముక్కలకి బాగా పట్టేలా కోట్ చేసుకోండి. ఇది కోట్ చేసుకున్నాక ఒక అరగంట మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోండి. నూనె వేడయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని నిదానంగా ఒక్కొక్క ముక్కని వేసుకోండి. మధ్య మధ్యలో ముక్కలని ఫోర్క్తో కలుపుతూ సపరేట్ చేసుకోండి. ఇది ఒక 8 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక 3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముక్క లోపలి వరకు ఉడికి లోపల జ్యూసీగా, బయట క్రిస్పీగా ఉంటుంది.
ఇవి ఫ్రై అయ్యాక ఒక నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ చికెన్ ఇంట్లోనే రెడీ. ఇది కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. డీటెయిల్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. హ్యాపీ కుకింగ్. హలో ఆల్, వెల్కమ్ టు సింపుల్ హోమ్ షెఫ్. నేను మీ సౌజన్య. ఇవాళ మనం స్ట్రీట్ స్టైల్లో సింపుల్గా చికెన్ హక్కా నూడిల్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 లీటర్ వాటర్ పోసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వాటర్ బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోండి. ఇప్పుడు అందులో హక్కా నూడిల్స్ వేసుకోండి. నేను 1 పీస్ తీసుకుంటున్నాను, ఇది ఇద్దరికి సరిపోతుంది. ఈ నూడిల్స్ కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకుని తర్వాత ఎక్సెస్ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని చన్నీళ్లతో కడిగితే ఇంకా ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కుక్ అయిన నూడిల్స్ని ప్లేట్ మీద స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నూడిల్స్ డ్రై అవుతాయి. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని ముక్కలకి పట్టేలాగా కలుపుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక వోక్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని చికెన్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చికెన్ కుక్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న 1 కప్ క్యాబేజీ, 1 కప్ క్యారెట్ ముక్కలు, 3 మిర్చి, 1 కప్ క్యాప్సికమ్, 1 మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని వెజిటేబుల్స్ కుక్ అయ్యే వరకు టాస్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. తరువాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి. ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడిల్స్ రెడీ. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. హ్యాపీ కుకింగ్.
హలో ఆల్, వెల్కమ్ టు సింపుల్ హోమ్ షెఫ్. నేను మీ సౌజన్య. ఇవాల్టి మన స్పెషల్ ఎమ్మీ టేస్టీ బటర్ చికెన్. మనం రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసుకునే బటర్ చికెన్ ఇంట్లోనే టేస్టీగా రెస్టారెంట్ టేస్ట్ ని మించి ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఇది చపాతీలోకి, నాన్ లోకి, రోటీలోకి ఎందులోనైనా బాగుంటుంది. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని అందులో హోల్ బిర్యానీ స్పైసెస్, పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్న 5 టొమాటోలు, 1 కప్పు జీడిపప్పు, 1 ఇంచ్ అల్లం ముక్కలు, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి కలిపి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 కప్పు నీళ్లు పోసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇవి కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో క్లీన్ చేసుకున్న 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అరచెక్క నిమ్మరసం పిండుకొని మ్యారినేట్ చేసుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక గ్రిల్లింగ్ ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని విడివిడిగా స్ప్రెడ్ చేసుకుంటూ ప్యాన్ మీద నేను చూపించిన విధంగా వేసుకోండి. ఇవి కదపకుండా 4 నుంచి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాక ఇంకొక సైడ్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసుకున్న టొమాటో ఆనియన్ ప్యూరీని జల్లెడలో వడకడుతూ గరిటెతో కలుపుకుంటూ నిదానంగా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు పోసుకోండి. ఇలా చేయడం వల్ల స్మూత్ గ్రేవీ వస్తుంది. ఈ గ్రేవీని మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాలు మరిగాక మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ఒకసారి చూడండి గ్రేవీ టెక్స్చర్ ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు గ్రిల్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఉప్పు, కారం ఒకసారి అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బటర్ చికెన్ ఇంట్లోనే రెడీ. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. డీటెయిల్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. హ్యాపీ కుకింగ్. హలో ఆల్, వెల్కమ్ టు సింపుల్ హోమ్ షెఫ్. నేను మీ సౌజన్య. ఇవాల్టి మన స్పెషల్ మెంతికూర కీమా. ఇది రోటీస్లోకి, రైస్లోకి, నాన్లోకి చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని క్లీన్ చేసుకున్న 1 కేజీ మటన్ కీమాని వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. తరువాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక అందులో హోల్ బిర్యానీ స్పైసెస్, 2 చిన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయలు, 5 మిర్చి వేసుకొని కలుపుకోండి. తరువాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తరువాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న 1 కట్ట మెంతికూర ఆకులు వేసుకొని బాగా కలుపుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న 1 టొమాటో ముక్కలు వేసుకొని కలుపుకోండి. తరువాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కలుపుకోండి.
ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న కీమాని అందులో ఉన్న నీళ్ళతో పాటు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం నీళ్లు ఎగిరే వరకు ఉడకనివ్వండి. తరువాత 1 టేబుల్ స్పూన్ కీమా మసాలా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కీమా మెంతికూర రెడీ. ఒకసారి రుచి చూసారంటే గిన్నె ఖాళీ అయ్యే వరకు వదిలిపెట్టరు. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి. డీటెయిల్డ్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. హ్యాపీ కుకింగ్. హలో ఆల్, వెల్కమ్ టు సింపుల్ హోమ్ షెఫ్. నేను మీ సౌజన్య. ఇవాళ మనం చేసుకోబోయే వంట స్పెషల్ ఎగ్ కర్రీ. ఇది ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునేలా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యేదాకా ఉండండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్నవి 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4 మిర్చి పొడవుగా కట్ చేసుకున్నవి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేగనివ్వండి. తర్వాత 3 టొమాటోస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకొని మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు మూత తీసి 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని కలుపుకోండి. తరువాత 1 కప్ వాటర్ పోసుకొని కలుపుకోండి. ఎగ్స్ నేను చూపించిన విధంగా ఒకదానికి ఇంకొక దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి. ఆ ఎగ్స్ మీద 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మూత పెట్టి 3 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఎగ్స్ని స్లోగా ఫ్లిప్ చేసుకున్నాక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే స్పెషల్ ఎగ్ కర్రీ రెడీ. Thanks for watching. Please like, share and subscribe for more recipes.
హలో ఆల్, వెల్కమ్ టు సింపుల్ హోమ్ షెఫ్. నేను మీ సౌజన్య. ఇవాల్టి మన స్పెషల్ టేస్టీగా ఈజీగా ఉండే గులాబ్ జామున్. ఇది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలా ఎలా చేయాలో సింపుల్ టిప్స్తో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెడీమేడ్ గులాబ్ జామున్ మిక్స్ వేసుకోండి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ తీసుకున్నాను. దీనితో 30 నుండి 40 గులాబ్ జామున్ చేసుకోవచ్చు. ఈ మిక్స్లో గోరువెచ్చని పాలు పోసుకుంటూ నేను చూపించిన విధంగా మెత్తగా కలుపుకోండి. ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 600 గ్రాముల పంచదార, 1/2 లీటర్ నీళ్లు పోసుకొని కొంచెం తీగపాకం వచ్చే వరకు మరిగించుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పాకం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం గులాబ్ జామున్ చక్కగా గుండ్రంగా ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా 2 చేతులకి నెయ్యి రాసుకొని కొంచెం పిండిని తీసుకొని నేను చూపించిన విధంగా అరచేతిలో పెట్టుకొని గట్టిగా నొక్కుతూ గుండ్రంగా చేసుకోండి. ఇలా చేయడం వల్ల గులాబ్ జామున్ పగుళ్ళు లేకుండా వస్తాయి. ఇలానే అన్ని ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక బాండీ పెట్టుకొని కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాగనివ్వండి. అది వేడయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో తగ్గించుకొని ముందుగా చేసి పెట్టుకున్న ఉండలని నిదానంగా బాండీలో వేసుకోండి. నేను చూపించిన విధంగా రౌండ్గా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఖచ్చితంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వలన గులాబ్ జామున్ లోపల వరకు ఉడుకుతుంది. ఇవి ఫ్రై అయ్యాక ఒక నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే మిగిలిన ఉండల్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఉండలనన్నీ పంచదార పాకంలో నిదానంగా వేసుకోండి. ఇవన్నీ మునిగేలాగా ఒకసారి స్పూన్తో లోపలికి అనుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ ఇంట్లోనే రెడీ. ఖచ్చితంగా ఈ టిప్స్తో చేసుకుంటే గులాబ్ జామున్ చక్కగా ఉడికి లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా వస్తాయి. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి. డీటెయిల్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. హ్యాపీ కుకింగ్. హలో ఆల్, వెల్కమ్ టు సింపుల్ హోమ్ షెఫ్. నేను మీ సౌజన్య. ఇవాల్టి మన స్పెషల్ పిస్తా బర్ఫీ. ఇది సింపుల్గా మనకి ఇంట్లో దొరికే 3 ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఇది చాలా టేస్టీగా అందరికీ నచ్చేలా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా ఒక బౌల్ ఒలిచిన పిస్తాస్ని తీసుకోండి. ఇవి మిక్సీ జార్లో వేసుకొని నేను చూపించిన విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ బౌల్లో పిస్తాస్ తీసుకున్నామో అదే బౌల్లో 3/4 కప్ పంచదార, 1/4 కప్ నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ పంచదార తీగపాకం వచ్చేలా చూసుకోండి. ఇలా వచ్చాక మనం గ్రైండ్ చేసుకున్న పిస్తాస్ పౌడర్ని వేసుకొని కలుపుకోండి. ఇది మొత్తం మంచిగా కలిసాక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకొని కలుపుకోండి. ఇది కొంచెం దగ్గరగా అయ్యాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒక నెయ్యి రాసుకున్న బౌల్లోకి తీసుకొని పిస్తా బాదంతో గార్నిష్ చేసుకొని ఒకసారి పైపైన అద్దుకోండి.
ఇది ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఒక అరగంట అయ్యాక ఫస్ట్ సైడ్స్ ఒకసారి నైఫ్ తో అనుకొని మనకి కావాల్సిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక నిదానంగా ఒక్కో పీస్ తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పిస్తా బర్ఫీ ఇంట్లోనే రెడీ. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ లో షేర్ చేయండి. డీటెయిల్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ recipes. Happy cooking!